పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి అండదండలతో శరవేగంగా దూసుకుపోతున్నప్పుడు ఇంత గొప్ప రాష్ట్రం తెలంగాణ వెలవెలబోతున్నారు భావనతో తెలంగాణ వెళ్ళిపోతున్నారు. ఎప్పుడో ఒకనాడు రేపు ఈ అప్పుల ఊపి నుంచి బయటపడాలంటే ఇవాళ శరవేగంగా ఈ నగరం అభివృద్ధి చెందాలంటే తెలంగాణ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ వస్తేనే సాధ్యమేదనే భావన స్పష్టంగా కేసీఆర్ గురించి బహుశా తెలంగాణ రాజకీయాల్లో మీకు తెలిసినట్టు తెలియదు కాబట్టి మీకు కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ 2018 పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టమైన ఒప్పందం జరిగింది. అది వాయిదా పడింది. తాను జైలుకు వెళ్లిన సందర్భంలో కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తాను. ఆయన కూతురుగా నేనే చెప్తాను. నేను జిమ్మదారి కల్లా రాజకీయ తెలుసు 25 ఏళ్ళుగా నేను ఏదైనా ఉంటే వాస్తవం ఉంటే మాట్లాడదు తప్ప వాస్తవం లేదు మాట్లాడదు. కేసీఆర్ కు దూరమైన ఉద్యమకారులందరినీ కవిత కలుస్తానంటుంది. తెలంగాణ ఉద్యమకారుడిగా ఈటల రాజేందర్ కలిస్తే ఏమంటారు? కలవడం అంటే అది ఏ పార్టీలలో ఉండని ఏ రాజకీయాలు ఉండని నాయకుల మధ్య మాట్లాడుకొని పిలుపకంచలేసింది మన నాయకుల ఫోన్ ట్యాప్ నిలబెట్టడం, కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేయడం, ఒకరి దావతలు ఒకరు పోకుండా ఉండడం, ప్రతిపక్ష పార్టీల నాయకులు పలకరించడం వేయడం అనేటువంటి కల్చర్ని నేర్పింది కేసీఆర్ గారు. దాన్ని కొనసాగిస్తున్నట్టు రేవంత్ రెడ్డి. కాబట్టి నేను అంటున్నాను మొదటి నుంచి కొట్టవలసిన నాయకుల మధ్య పలకరించుకునే సంస్కారం నన్ను ఎవరు అడిగి కేసీఆర్ గారిని ముంగడికి పోతే ఏం చేస్తారని నా ముంగడికి దండం పెడతా అని చెప్పాము సంస్కారం. కాబట్టి డిఫరెంట్ గా ఇలా కవిత గారు ఏదైతే మాట్లాడుతుంటో వారిని అడిగాడు తప్ప నన్నే అడుగుతుంటారు. కాళేశ్వరం విషయంలో పార్టీతో చర్చిస్తామన్నారు, విచారణకు వెళ్తున్నారు. 50 సార్లు చెప్పిన కాళేశ్వరం విషయంలో తప్పకుండా భారతీయ జనతా పార్లమెంట్ సభ్యుడిగా నివార పార్లమెంట్ సభ్యుడిగా ఆనాడు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రిగా నా బాధ్యత ఎక్కువగా మా పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ, చట్టాన్ని గౌరవించే పార్టీ, న్యాయం వెలగాలని చెప్పి కోరుకునే పార్టీ కాబట్టి డెఫినెట్ పోయి చెప్పేస్తాను. కవిత బయట పెట్టింది నేను మాట్లాడుతున్నది భారతీయ జనతా పార్టీ ఎంపీతో మాట్లాడుతున్నాను. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామిక పార్టీ. భారతీయ జనతా పార్టీకి స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ ఉండదు. భారతీయ జనతా పార్టీ చేస్తే నేరుగా చేస్తారు తప్ప కుట్రలు అంతరాలతో చూడటానికి చేయరు. ఇవాళ ఎవరు బయట వాళ్ళు ఇదేదో మాట్లాడితే మమ్మల్ని వచ్చి నిజామాబద్ధం అని అడగడం అనేది కొంచెం కాలేదు. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ సమాజంలో వచ్చిన పెనుమార్పు ఏంటంటే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ నమ్మి ఓటేసే కర్మని నచ్చట్టు మించింది. 10 నెలలకే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మమ్మల్ని మించింది, రెండో మించింది. ఇక లాభం లేదు, వీళ్ళకిద్దరికి ఓటు వేయద్దు, ఓటు వేయడం మాత్రం బీజేపీకి అనేటువంటి భావన స్పష్టంగా ఉంది. రెండవది